హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏ మంత్రం వేసావే ముందు 9 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ 10th పార్ట్ వీడియో చూడండి. చిలక్కి చెప్పినట్టు చెప్పాను నీకు తాగకని. నా మీద నానమ్మ మీద కూడా ఒట్టేశావు తాగనంటూ. మళ్ళీ అదే పని చేశావు. నిన్ను నమ్మాను చూడు, నాది బుద్ధి తక్కువ. నానమ్మ నిన్ను చూసేసింది, అయిపోయిందంతా. ఈ ఇంట్లో నుంచి గెంటేస్తుంది నిన్ను. ఇప్పుడు ఎక్కడికి పోతావు? ఏ బార్కి వెళ్ళిపోతావు మళ్ళీ? పడ్డ కష్టాలు చాలవనా? ఇంకా పడాలని ఉందా నీకు? కనీసం ఇప్పటికైనా మారతావనుకొని నమ్మకం పెట్టుకున్నా, కానీ నువ్వు మారవు, ఎప్పటికీ మారలేవు. అలవాటు కాదు నీకు, వ్యసనం. దాన్ని మార్చుతాననుకోవడం నా పొరపాటు. నానమ్మ మొహం చూస్తేనే అర్థమైపోయింది, ఖచ్చితంగా నిన్ను చూసేసింది. నీ గురించి తెలిసిపోయే ఉంటుంది. గెంటేస్తుంది రేపు ఉదయాన్నే అని అరుస్తూ కోపాన్ని అణుచుకోలేక తల పట్టుకొని బాధగా అసహనంగా నేలని చూస్తూ కింద కూర్చున్నాడు అభి. రిషి తాగేసిందని ఎంత కోపంగా ఉందో సావిత్రమ్మకి తెలిసిపోయింది కాబట్టి రిషిని ఇంట్లోంచి గెంటేస్తుందన్న భయం అంతకంటే ఎక్కువగా ఉంది అభికి. అభి తన మీద అరుస్తుండడంతో రిషి నిస్సహాయంగా ఏడుస్తూ అభి వంక చూసి, నేను నిజంగా నేను ఎప్పుడు తాగానో నాకు గుర్తులేదు అభి. ప్రామిస్, నేను ఇవాళ ఖచ్చితంగా తాగకూడదని అనుకున్నా, కానీ ఎలా తాగేశానో నాకు నిజంగా గుర్తులేదు అంది వణికిపోతూ. అభి ఆవేశంగా తలెత్తి, మళ్ళీ అబద్ధాలు చెప్పాలని చూడకు నాకు. నీకు తెలియకుండా నువ్వెలా తాగుతావు? నానమ్మ ఎలా అయిపోయిందో తెలుసా? నాకు చాలా భయంగా ఉంది. నానమ్మ నిన్ను ఎప్పటికీ క్షమించదు, నాకు తెలుసు అన్నాడు రిషిని ఎక్కడ గెంటిస్తుందో అన్న బాధతో గొంతు కూరుకుపోతుంటే కష్టం మీద ఒక్కో పదం పలుకుతూ. రిషి ఏడుస్తూ మెల్లిగా అభి ముందుకి వచ్చి నిలబడి, అమ్మమ్మకి నేను సారీ చెప్తాను అంది నీళ్లు తిరుగుతున్న కళ్ళతో అభిని చూస్తూ. రిషి కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే అభికి మనసు మెలిపెట్టినట్టు అయ్యింది. కానీ తన మాట వినకుండా తాగిందని గుర్తు రాగానే క్షణాల్లో కోపం వచ్చేసింది. నానమ్మ నిన్ను క్షమించదు, నాకు తెలుసు. వచ్చే ముందు రిషి ఎక్కడంటే తను ఎంత కోపంగా చెప్పిందో తెలుసా? నేనెప్పుడూ నానమ్మని అలా చూడలేదు. అది కూడా నీ వల్లే. 2 రోజులు కూడా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయావు. నువ్వు పార్టీ అన్నప్పుడే గట్టిగా నానమ్మకి చెప్పుండాల్సింది, ఇలాంటివి ఏవి వద్దు అని. నిన్ను నమ్మాను, ఇప్పుడు కనీసం సమాధానం కూడా చెప్పుకోలేకుండా చేసేశావు. బాధగా చెప్తూ కన్నీళ్ళు వస్తుంటే కంట్రోల్ చేసుకుంటున్నాడు అభి. రిషి అభి ముందు మోకాళ్ళ మీద కూర్చొని, ఐఎమ్ సారీ అభి, నేను కావాలని తాగలేదు అని అభి చేతులు పట్టుకొని తన చేతుల మీద తల పెట్టుకొని ఏడుస్తూనే ఉంది రిషి. రిషిని ఏడుస్తుంటే చూడలేకపోతున్నాడు అభి. ఓదార్చాలని ఉంది తనకి, కానీ కోపం తగ్గట్లేదు. రిషి వదలకుండా అభి చేతులు ఇంకా గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంది. ఇప్పుడు ఏడ్చి ఏం లాభమని, ఆ ఏడుపు ఆపింకా అన్నాడు తన మొహం చూడకుండా పక్కకి చూస్తూ. రిషి అస్సలు ఏడుపు ఆపట్లేదు. ఎవ్వరు అసహించుకున్నా తను భరించగలదు, ఎదురు చెప్పగలదు, కానీ అభి విషయంలో అలా చెయ్యలేదు రిషి. అభి చిన్న మాట అన్నా తను నిజంగానే తట్టుకోలేదు. తలెత్తి అభినే చూస్తూ, నీ మీద ఒట్టు అభి, నిజంగా నేను తాగలేదు. ఎప్పుడు తాగానో ప్రామిస్గా నాకు గుర్తులేదు. పార్టీ స్టార్ట్ అయ్యాక మన ఇద్దరం కలిసి డ్యాన్స్ చేశాం. అప్పటి నుంచి అమ్మ ఇచ్చిన జ్యూస్ తప్ప నేను ఇంకా ఏం తాగలేదు అంది బీరబోయిన గొంతుతో. రిషి మాటలు విన్నాక అభికి అప్పుడు అనుమానం మొదలైంది. కంగారుగా రిషి మొహంలోకి చూస్తూ, అమ్మ ఏంటి అన్నాడు అర్థం కాక. అమ్మ, భార్గవి వాళ్ళ అమ్మ జ్యూస్ ఇచ్చింది నాకు. డ్యాన్స్ చేశాక నేను భార్గవి పక్కన నిలబడ్డాను. అప్పుడే నేను వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తే అమ్మ నాకు ఇచ్చింది. అదొక్కటే తాగాను ఇందాక. తర్వాత అమ్మమ్మ దగ్గరే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళలేదు, ఇంకేం తాగలేదు, తినలేదు కూడా. డ్రింక్ అస్సలు తాగలేదు నేను అని జరిగింది జరిగినట్టు ఒక్కోటి గుర్తు చేసుకుంటూ చెప్తూనే ఉంది, ఎక్కిళ్ళు వస్తున్నా పట్టించుకోకుండా. అప్పుడే అసలు విషయం అర్థమైంది అభికి. వెంటనే కళ్ళు మూసుకొని తల పట్టుకున్నాడు. రిషి భయంగా చూస్తూ అభి చేతులు పట్టుకొని, అమ్మమ్మకి సారీ చెప్తాను అభి, నా వల్ల అమ్మమ్మ బాధపడకూడదు అంటుంటే రిషి కన్నీళ్లు జారి అభి చేతుల మీద పడుతున్నాయి. అభి కదలకపోయేసరికి రిషికి ఇంకా భయంగా అనిపించి, సారీ సారీ అభి, నిజంగా నాకు గుర్తులేదు. నేను అసలు ఎప్పుడు తాగాను? పిచ్చిదాన్ని నేను, నాకు పిచ్చి కదా, ఆ పిచ్చిలోనే ఎప్పుడో తాగేసి ఉంటాను.
ఇప్పటి నుంచి నువ్వు ఏం చెప్పినా చేస్తాను. ఇంకోసారి ఎప్పుడు తాగను. నిజంగా ఇప్పుడే వెళ్ళి అమ్మమ్మకి క్షమించమని అడుగుతాను. అమ్మమ్మ నాకు ఏ శిక్ష వేసినా సరే నేను చేస్తాను. నా వల్ల ఇంట్లో ఎవ్వరూ బాధపడొద్దు అని చెప్తూ పోతుంటే అభి ఒక్కసారిగా తలెత్తి రిషిని తన 2 చేతుల్లోకి తీసుకుని దగ్గరికి లాగి పొదవి పట్టుకొని రిషి తలని తన గుండెల మీద పెట్టుకున్నాడు. రిషిని అలాగే పట్టుకొని ఏడుస్తూ, నేనే నిన్ను నమ్మలేదు, నన్ను క్షమించురా, నువ్వెప్పుడూ నిజమే చెప్పావు, తప్పంతా అత్తది అంటుంటే ఏడుస్తున్న రిషికి అర్థం కాలేదు అభి మాటలు. అలాగే ఉండి తలెత్తింది రిషి. అభి తన కళ్ళల్లోకి చూస్తూ, అత్తే నువ్వు డ్రింక్ తాగేలా చేసింది. నువ్వు తాగిన జ్యూస్లో అత్తే డ్రింక్ కలుపుంటుంది అన్నాడు. అప్పటిదాకా ధారలా కారుతున్న రిషి కన్నీళ్ళు ఒక్కసారిగా ఆగిపోయాయి అభి మాటలు వినగానే. అభి ఒడిలో అలాగే ఉండి నీళ్ళని చూస్తూ జరిగిన సంఘటన తలుచుకుంటూ ఉంది. చెప్పలేని బాధ సుడిగుండంలా చుట్టుకునేసరికి కదలకుండా శిలలా ఉండిపోయింది రిషి. అభి రిషి తల పట్టుకొని పైకెత్తి, రిషి అని తన చేత్తో కన్నీళ్లు తుడిచేసి, నానమ్మకి నువ్వు సారీ చెప్పక్కర్లేదు. నువ్వు ఏ తప్పు చేయలేదు. నీ అంతట నువ్వుగా తాగలేదు. అది అత్త చేసిన పని. ఇందులో నీ తప్పు ఎంత మాత్రం లేదు. అది తెలిస్తే నానమ్మ నిన్ను ఏమీ అనదు. నువ్వు ఈ ఇంట్లోనే ఉండొచ్చు. నానమ్మ నిన్ను గెంటేయదు అన్నాడు నవ్వుతూ. అభి కళ్ళల్లో ఆ హ్యాపీనెస్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది రిషికి. అభి రిషి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని, నువ్వు ఇక్కడే ఉండొచ్చు హ్యాపీగా, మన ఇంట్లోనే ఉండొచ్చు అన్నాడు చెమ్మగిల్లిన కళ్ళతో రిషినే చూస్తూ. అభి మొహంలో చెప్పలేనంత హ్యాపీనెస్ చూస్తుంటే నవ్వకుండా ఉండలేకపోయింది రిషి. తను చిన్నగా నవ్వుతుంటే ఆ సంతోషంలో అలాగే రిషిని దగ్గరికి తీసుకొని తన బుగ్గ మీద ముద్దు పెట్టాడు అభి. ఊహించని ఆ ముద్దుకి అంతటి బాధలోనూ ఒక్కసారిగా షాక్ అయిపోయింది రిషి. ఒక్క క్షణం అంతా మరిచి అభి స్వాంతనలో అలా ఉండిపోయింది. అభి ఊపిరి తనకి తగులుతుంటే తెలియని సిగ్గు రిషికి ఊపిరి ఆడనివ్వలేదు ఆ క్షణాన. కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే అప్పుడు అభి ఏం చేశాడో తనకి అర్థమై గట్టిగా కళ్ళు మూసుకొని సారీ అంటూ ఒక్క ఉదుటిన దూరంగా కదిలాడు. గబగబా రిషి నుండి విడిపించుకొని లేచి సో సో సారీ, ఐఎమ్ సారీ అంటూనే ముందుకి కదిలాడు. తల పట్టుకొని డోర్ వరకు వచ్చి ఆగిపోయి రిషి ఎలా ఫీల్ అవుతుందో అని భయపడుతూనే తల వెనక్కి తిప్పకుండా, ఐఎమ్ రియల్లీ సారీ రిషి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, సారీ అని తడబడుతూ ఏదేదో చెప్పేసి బయటికి పరిగెత్తాడు. అక్కడే కూర్చున్న రిషి ఈ లోకంలోకి వచ్చి గోళ్ళు నోట్లో పెట్టుకుని కొరికేస్తూ అభి వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. ఇంకా ఉంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.